ఆదికాండము 3వ అధ్యాయము. మానవ అవిధేయత, పాపం ప్రవేశం. దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో, నిజమేనా? ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడా అన్నాడు. స్త్రీ ఆ సర్పంతో, ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు, కాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో మీరు వాటిని తినకూడదు, వాటిని ముట్టుకోకూడదు, అలా చేస్తే మీరు చనిపోతారు అని దేవుడు చెప్పాడు అంది. పాము స్త్రీతో, మీరు చావనే చావరు, ఎందుకంటే మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీరు మంచి చెడ్డలు తెలిసి దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు అన్నాడు. స్త్రీ ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండటం చూసి దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్దం వాళ్ళు విన్నారు. ఆదాము అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ, నువ్వెక్కడ ఉన్నావు అన్నాడు. అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. దేవుడు, నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా అన్నాడు. దేవుడిచ్చిన శిక్ష. ఆదాము, నాతో ఉండటానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది, అప్పుడు నేను దాన్ని తిన్నాను అన్నాడు. దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిందేమిటి అన్నాడు. స్త్రీ, సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను అంది. అందుకు దేవుడైన యెహోవా పాముతో, నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు, బ్రతికినంత కాలం మట్టి తింటావు. నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు అన్నాడు. ఆయన స్త్రీతో, పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు, అతడు నిన్ను ఏలుతాడు అని చెప్పాడు. ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని తినొద్దు అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్ను బట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు. నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు. నువ్వు మట్టికి తిరిగి చేరే వరకు చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే, నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు అని చెప్పాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే జీవులందరికీ ఆమె అమ్మ. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు. ఆదాము హవ్వలను దేవుడు ఏదెను నుండి వెళ్ళగొట్టడం. దేవుడైన యెహోవా ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటి వాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో, అది మంచిది కాదు అన్నాడు. దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేల నుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు. కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటూ అటూ తిరిగే అగ్ని ఖడ్గం నిలబెట్టాడు.